ఏమేమి ఇక్కడ చేరినటువంటి నా యొక్క సోదరి సోదరులకు వినిపించుట ద్వారా వాళ్ళ జీవితాంతము మేళ్లు జరగాలి. ఈ లోకములో పరలోకములు యుగయుగాలు మీ సన్నిధిలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనముతో ఈరోజు మనం ప్రారంభించుదాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం ద్వారా మనం దేవుని స్తుతించుదాము. ఇదే మానవుల యొక్క సృష్టి. భూమి మీద ఉన్నటువంటి సర్వమానవులు ఎలా సృజించబడ్డారు? నిజ దేవుడు, సత్యదేవుడు, వాస్తవాలు తెలియజేసే దేవుడు చెప్పుకున్న మాట మనందరం గ్రహించి ఆయన స్తుతించుదాం. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము చాలు. ముందు కెరూబులు, తరువాత సెరాపులు, మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు లాంటి ప్రధాన దూతలు, కోటాను కోట్ల మంది దూతలను సృష్టించి యెహోవా అంటే అర్థమేంటి? ఉన్నవాడు. లేని వాళ్ళు కూడా పూజ చేసేటువంటి సైతాను మనుషులు కూడా ఉన్నారు. మన అదృష్టవంతులము. మనల్ని సృష్టించిన, ఈ క్షణం వరకు కూడా పోషిస్తున్న, సజీవులుగా ఉంచిన నిజదేవుడైన యెహోవా, నరావతారుడుగున్న యేసు ప్రభు ప్రస్తుతం పరిశుద్ధాత్మగా తిరుగుతున్నటువంటి దేవుడు తెలుసుకోగలిగాము. అందుకు దేవునికి వందనాలు. ఏమండి? దేవుడు మన స్వరూపము ఇద్దామని ఇచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తర్వాత 2వ అధ్యాయం చూద్దాం. మీకు తెలిసిన విషయాలు అయిన సందర్భానుకూలంగా సంపూర్ణంగా తెలియజేయాలని ప్రభు ప్రేరేపణతో మీకు మనవి చేస్తున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనము. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడని యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో ముక్కులు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఏమండి? మనందరము దేనిలో నుంచి సృష్టించబడ్డాము? ప్రత్యేకంగా ఆదాము తాతగారు మట్టి, నేలమన్ను. అందుకనే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో దాన్ని బలపరుస్తూ మరొక విషయాన్ని కూడా ప్రభువారు జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా తెలియజేస్తున్నారు. మొన్నైనది వెనుకటి వలనే మొన్నైపోతుంది. ఆత్మను ఎవరు కూడా ఇవ్వలేరు ఎవరికి. తల్లిదండ్రులు ఇచ్చేది శరీరమే. పిండ రూపంలోనే ఆత్మలకు దేవుడైన ఆత్మ అనేటువంటి దేవుడైన యెహోవా ఇస్తే తప్ప ఒక మనిషిగా ఏర్పడి భూమి మీద అడుగు పెట్టలేం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చాలా మంది అంటున్నారు, బాగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే నేను ఏసీ కాలేజీలో, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన సందర్భంలో బిఏ వాళ్ళకి మనుస్మృతి, మనుధర్మశాస్త్రము అనే దాని గురించి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎవరిని విమర్శించను అవసరం లేదు. ఉన్న సంగతి ఉన్నదట్లుగా చెప్పకపోతే ఆయన ఊరుకోన్నారు. తెలివితేటలు ఉన్న వాళ్ళు తలకాయల నుంచి పుట్టారట. రోషము, పౌరుషము, ధైర్యము, సాహసము, కత్తో, బల్యమో, ఈటో తీసుకుని శత్రువులను చంపటానికి శక్తి ఉన్నటువంటి వాళ్ళని క్షత్రియులు అన్నారు. రాజులు భుజాల్లో నుంచి పుట్టారట. ఇక ఈ 2 చేయలేని వాడు వీళ్ళిద్దరు వర్గాలకి, ఈ 2 జాతులకి, కులాలకి, వర్ణాలకి కావలసిన సరుకులు అమ్మటానికి
అయ్యా నేను యుద్ధం చేయలేను, దేవుని విషయాలు చెప్పలేను, నేను ఉప్పు పప్పు అమ్ముతానన్నాడు. అతనే వైశ్యులు. వాముట్లు అంటారండి, బని అంటారు గుజరాత్లో. ఈ తొడల్లో నుంచి పుట్టారట. ఇక మిగిలిన వాళ్ళు ఉన్నారే, అసలు ప్రారంభంలో 2 జాతులే ఉన్నాయి ఇండియా మొత్తం మీద. ఒకటి ఆర్యులు, 2 ద్రవిడులు. సౌత్ ఇండియాలో ఉన్నవాళ్ళు వాళ్ళందరం కూడా ద్రావిడులు. చరిత్ర ప్రకారం ఉన్న విషయం మీకు మనం చేస్తున్నాను. ఎక్కడో నుంచి వచ్చారు బ్రతుకు తెరువు కోసము. ఖైబర్, బోలాన్ కనుమల ద్వారా వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఐకమత్యం ఉంటుంది. ఒకరి జోలికి అందరూ ఏకమవుతారు. అది లేదు వీళ్లలో. అందుకని వాళ్ళు ఆర్యులు, వాళ్లే దేవుళ్ళు అన్నారు, దేవతలు అన్నారు. అవన్నీ కూడా వాస్తవం కాదు. మీరు అలా ఆలోచించండి. సృష్టిలో ఆదాము ఒక్కడే, తల్లి తండ్రి అవసరం లేదు కనుక వెలుగు కలుగునుగాక, ఆరిన నేల భూమి కనబడునుగాక నోటి మాటతో సృష్టించగలిగిన వాడు యెహోవా దేవుడు. ఆయనే మన దేవుడు. ఇది బైబిల్ గ్రంథము, సత్య గ్రంథము. ఈ బైబిల్ గ్రంథాన్ని జూన్ 10వ తారీఖు మా పెళ్లి రోజు దయవుంచి మీరందరూ గుర్తుపెట్టుకుని, మన పాస్టమ్మ గారి పేరు అడగలేదు ఇంకా, ఆ రోజు ప్రార్థన చెయ్యండి అని మనవి చేస్తున్నాను. ఎందుకంటే దానివల్లనే మాకు దీర్ఘాయుష్ వస్తుంది, దానివల్లనే వాక్యానుభవం పెరుగుతుంది. కాబట్టి 2011 జూన్ నెల 10వ తారీఖున మేము మా ఆత్మీయ కుమారుడైనటువంటి చిలుమూరు రమేష్ బాబు గారు అల్పుడనైనా నన్ను, నా భార్యని ప్రేమతో ఆహ్వానించాడు కర్నూల్. అప్పుడు ఎస్పీగా ఉన్నారు అనుకుంటున్నారు. అప్పటికే డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ కదా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. పాస్టర్ గారు, డేవిడ్ గారు, నాకు కూడా ఒడ్డు పొడుగు ఉంది కాబట్టి ఎత్తు వగైరా సబ్ ఇన్స్పెక్టర్ కావాలని ఎంతో ఆశించాను. తర్వాత రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ టికెట్ కలెక్టర్లు వేసుకునే డ్రెస్సు చక్కగా ఉంటది కదా, అయితే నేను రైల్వేలో టికెట్ కలెక్టర్ అనే కావాలనుకున్నాను. పుట్టక ముందే ఆయన ప్రణాళిక వేరుగా ఉంటది. ఇదే సమయంలో కొంచెం సాక్ష్యం కూడా జోడిస్తున్నాను, ఎందుకంటే సాక్షులై ఉండాలి అని చెప్పాడు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. చాలు. మాది అల్లూరు మండేవారిపాలెము, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఒక చిన్న గ్రామం. పసుమర్తి యేసేబు గారు మా తండ్రి పేరు, పసుమర్తి సౌభాగ్యమ మా తల్లి పేరు. ఇద్దరు కూడా ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు. 7 కొడుకులు మేము. 5 అన్నల తర్వాత అక్క, తర్వాత నేను 7వ వాడిని, 8వది చెల్లి మార్తమ్మ, 9వ వాడు తమ్ముడు మార్కు. ఇది మా కుటుంబ వివరాలు. రోజుకి 20 మంది మా ఇంట్లో భోజనాలు. 2 బాణలు ఉండే, ఇంత ఎత్తు బాణలు, దానిలో నిల్వ చేసేవాళ్ళు. 2 అన్నయ్య, పెద్ద అన్నయ్య రోకళ్ళు తీసుకుంటే 2 బస్తాలు దంచి పారేశారు. నేను కూడా దంచాను. ఇప్పుడు దంచుతున్న సైతాను గాడిని. ఆ పరిస్థితుల్లో బాబుగారు చెప్పాను కానీ సాక్ష్యం చెప్పకపోతే యేసయ్యకి చాలా కోపం. దేవుడు చేసిన ఉపకారములో దేనిని మరువకూడదు తల్లి, మరవకూడదు. ఆ సందర్భంలో నన్ను చంపేయాలని కొంతమంది గిట్టని వాళ్ళు మాంత్రికులను తీసుకొచ్చి భూత వైద్యుల్ని చేతబడి చేశారు. 16వ సంవత్సరం సుమారుగా. అప్పుడే నేను ఏసీ కాలేజీలో చదివి కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినందువల్ల
ఇంటికి వచ్చాను, నిరాశగా ఉన్నాను. సాయంత్రం 4 గంటలకి నానా లేచి నీళ్లు పోసుకోరా అంటారు కదా పల్లెటూళ్ళు. స్నానము చేయరా అని అమ్మ లేపుతుంటే లేవట్లేదట. 5-6 నిమిషాలు చూశారు, అరగంట చూశారు. చుట్టుపక్కల పిలిచారు, ఏదయ్యింది దానియేలుకి, ఏదయ్యింది? ఏడుస్తుంది, లేవట్లేదు, నోటంపటి నురుగొస్తుందట. వెంటనే తెలిసినటువంటి సంగీతరావు అని ఆయన కొంచెం భూత వైద్యం ఉంది, ఇంకొక యానాది అతను, వాళ్ళిద్దరు వచ్చేసారు, ముగ్గేశారు. అంతవరకు బాగానే ఉంది. నేను నవ్వుకుంటున్నాను. ఎప్పుడైతే వాళ్ళు ముగ్గు వేసేదో మాట్లాడుకున్నారు, కొబ్బరికాయ కొట్టారు, ఇక నేను కంట్రోల్ తప్పిపోయినాను. ఇంతంత గుడ్లు తీసి 4 బయట పెట్టి వాళ్ళు నూరుతా ఉంటాడు, భయపడిపోయినారు. ఆ కొబ్బరి కాయ చిప్ప తీసుకుని పంటితో కొరికి పారేశాను. దాదాపు రోజుకి 30-40 నిమ్మకాయలు కోసేవాళ్ళు నా తల మీద. నేను ఎందుకు పనికిరాను? మీ అందరూ నాకంటే గొప్పవాళ్ళు. ఈ రకమైన శోధనలు మీకు లేవు, రాకుండా చేశారు. 6 నెలలు తీసుకున్నాను నేను. ఒక కోయ దొర వచ్చాడు, జుట్టు ఎంత ఉంటుంది వాడిని జుట్టు పట్టుకుని ఇసిరి పడేశానట. అలాగే ఇంకిద్దరు మాంత్రికులు, వేటపోతూ పందిని కూడా బలిచ్చారట. ఎందుకంటే మా తల్లిదండ్రులు తెలియదు. యోధర్ మిషన్లో సంఘ పెద్ద చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాడు, కానీ బైబిల్ జ్ఞానము నడిపించేవాళ్ళు లేక అలా చేశారు. కొడుకు బ్రతకాలి, వేటపోతును బలిచ్చారు. నల్లకోడంటే మళ్ళీ ప్రత్యేకత, అది తీసుకొచ్చి ఒడిసిపట్టు లేకుండా దాన్ని గొంతు కొరికేసి రక్తం తాగానంట. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో 6 నెలలే బ్రతుకుతాడు మీ కొడుకు, తర్వాత బ్రతకడు, చచ్చిపోతాడని ఆ భూత వైద్యులు చెప్పి ఆయన అంటున్నాడు, నేను వీడికి దీర్ఘాయుషిస్తాను. 16 సంవత్సరాలు కాదు, 86 అంటే 1942 మే 11వ తేదీ నేను పుట్టినటువంటి రోజు. మొన్న మే 11వ తారీఖు 84 సంవత్సరాలు పూర్తయినాయి. దేవుని స్తోత్రాలు. ఆయనకు అసాధ్యమది ఏదైనా ఉన్నదా? చనిపోయినటువంటి శవాన్ని సొంత అక్కాయి అంటుంది, యేసయ్యా ఏంటి సమాధి మీద మూత తీసేయమంటున్నావు, వాసన వస్తుందయ్యా. మార్తా, దేవుని మహిమ చూస్తాం, చెప్పింది చేయండి. మనం చెయ్యాలి, ఆయన చేసేది చేస్తాడు. మనం చేసేది ప్రార్థన, మనం చేయవలసింది ఆయన చెప్పిన మాట వినాలి, మనం చేయవలసింది కావలసిన అడగాలి, అప్పుడు ఆయన ఇస్తాడు. లాజరు బయటికి రా. ఇదే సమయంలో టైము వృధా కాకుండా ఉండటానికి నా సాటి అయిన సహాయం. ఒకసారి లేచి నిలబడు తల్లి రత్నమణి దేవి గారు, ఒకసారి లేచి నిలబడండి. ఆవిడ పేరు రత్నమణి. ఇప్పుడు 82-83 ఏళ్ళు వయసు. బోన్ క్యాన్సర్ వచ్చింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంగళగిరిలో సంగతి విని ఉంటారు మీరు. మా ఊరు పక్కన అలకాపురం నరసరాజు మంచి స్నేహితుడు. మీకు ఎవరికన్నా అవసరం అయితే నేను రికమెండ్ చేస్తాను. ఆయన దగ్గర తీసుకెళ్ళాం, సాక్ష్యం చెప్తున్నాను. భోంచేస్తూ బయటకు వచ్చాడు దానియేలు గారు, ఏసీగా లెక్చరర్, రిటైర్డ్ వచ్చాడు. మాస్టర్ గారు రండి భోంచేద్దాం రండి అన్న. అంత మాట అన్నా వచ్చావాలి నాన్న. మరి ఎందుకు వచ్చారు? నా భార్యని. ఏమైందో తెలియదు, రక్తం తగ్గిపోతుంది, నీరసపడిపోతుంది అని చెప్పినప్పుడు 10 మంది డాక్టర్ని పిలిచి మా స్నేహితుడు భార్య ఎక్కడెక్కడ ఏ పరీక్షలు చేయాలందరూ చెప్పన్నారు. చాలా తగ్గిస్తున్నాను, అన్ని చేశారు, ఎవరు గుర్తుపెట్టలేకపోతున్నారు. రోజు రోజుకు తగ్గిపోతుంది. నా కుమారుడు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ పెద్ద కొడుకు రతన్ రాజు 10 మంది స్టూడెంట్స్ని తీసుకొచ్చాడు. వాళ్ళు స్వచ్ఛందంగా రక్తం ఇచ్చారు, బాటిల్స్ ఎక్కిస్తుంటే 4వ రోజు 5వ రోజు తగ్గిపోతుంది. వాళ్ళ అందరూ ఏడుస్తున్నారు. నేను ఏడ్చాను, భార్య కదా, ఆవిడ కనపడకుండా నిజంగా దాక్కుంటే తట్టుకోదు. అది నా ప్రేమ ఆవిడ పట్ల. ఏదన్నా పొరపాటు చేస్తే కోప్పడతాను,
సరే, దివ్యవాణి అని సినిమా హీరోయిన్ పెళ్లి పుస్తకము వగైరా చేసింది. ఆవిడ కూతురు కొడుకు ముందు పుట్టాడు, వాడికి జబ్బు వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా బాగుపట్టలేదు. ఆవిడ మెడ్రాసులో సెటిల్ అయింది. డాక్టర్ల దగ్గరికి వెళితే ఏమో తెలియట్లా వాళ్ళకు. అప్పుడు ఎవరో చెప్పారు, అమ్మ యేసు ప్రభుని నమ్ముకో, నీ కొడుకు ఏ రోగమైనా తీసేస్తాడు. ఇష్టపడలా, మేమేదో కమ్మాళం అట్టెట్టనేదో అన్నది. రోజు రోజుకి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. తెగించింది, నా బిడ్డ ముఖ్యం, మిగతా దేవతలు దయ్యాలు నాకను. ఎప్పుడైతే నమ్ముకుని బాప్తీసం తీసుకున్న పిల్లవాడు బ్రతికాడు. ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. అలాగే కూతురు. ఇక నేను వాళ్ళు అమెరికా వెళ్ళటానికి కొంచెం ప్రార్థన చేయమని నా దగ్గరికి వచ్చారు మెడ్రాస్. మేము అమెరికా వెళ్ళటానికి మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. నాన్నగారని ఫోన్ చేశాడు అమెరికా నుంచి మా చిన్న కుమారుడు అనోక్ రాజ్. దేవుని కృప వల్ల ఇప్పుడు బిషప్. ఈ బిషప్లు ఇవన్నీ కూడా నేను పట్టించుకోను, కానీ దేవుని యొక్క దీన సేవకుడిగా మనం పిలిపించుకోవాలి. నన్ను అప్పుడప్పుడు దైవజనుడు అంటారు. వద్దయ్యా, దైవజనుడి కాదు, దేవుని దీన సేవకుడిని. అలాంటి పరిస్థితుల్లో దివ్యవాణి, నాన్నగారు మీరు మెడ్రాస్ రండి, అమ్మను నేను చూయిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బోన్ క్యాన్సర్ అని బయటపడింది. తర్వాత అన్నారు కదా, 4వ దశ కూడా దాటిపోయింది, మేము గ్యారెంటీ ఇవ్వలేము అన్నా. నేను అంతకుముందే 2012లో బైపాస్ ఆపరేషన్ అయ్యి ఉంది నాకు. అందుకని నన్ను రానివ్వరు కొడుకులు, ఎక్కడ ఇది అవుతుందోనని. సరే, నేను ఫోన్ చేసి ఏదైనా వాళ్ళు ఇవ్వగలిగిన ట్రీట్మెంట్ ఇవ్వమన్నాము. నాకు గుర్తు చేసింది ఏంటంటే, పాస్టర్ గారు చనిపోయి 4 రోజులు సమాజంలో ఉన్నటువంటి లాజర్ని పేరు పెట్టి సజీవుడిగా బయటికి పిలిచారు. యాయేరు కుమార్తెను బ్రతికించావు, చనిపోయిన అమ్మాయిని. నాయుని విధవరాల కుమారుని బ్రతికించావు, నా భార్యని బ్రతికిస్తావు. అదే వాక్యము ఆయన పాదాల దగ్గర పెట్టి ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశానో, క్యాన్సర్ దాదాపు పూర్తిగా నయమైంది. నాకు చేసిన మేలు మర్చిపోను, అది దేవుని యొక్క బిడ్డల లక్ష్యం అయి ఉండాలి. అమ్మా, నీవు పెద్ద కుమారుడు మెడ్రాస్ పోయి ఏ డాక్టర్ గారైతే నీ రోగాన్ని కనిపెట్టి ట్రీట్మెంట్ ఇచ్చాడో వాళ్ళకి ఏదన్నా ఒక 1000 రూపాయలు 500 పెట్టి పండ్లు కొనివ్వండి అని పంపించానండి. ఆయన లేడు, అసిస్టెంట్ డాక్టర్ ఉన్నారు, లేడీ డాక్టర్. ఆవిడ చూసి ఎవరమ్మా పేషెంట్ అని అడుగుతుంది. అమ్మ నేనేనండి అన్నది. ఏమిటి నువ్వు నాకంటే బాగున్నావు అంది. హల్లెలూయా. బల సౌందర్యములు యెహోవా సన్నిధిలో ఉన్నవి. కీర్తనలు 92:15 వారి ముసలితనమందును పచ్చని సిగురు పెట్టుదురు. వయసు 100 ఏళ్ళు, భార్య వయసు 90 ఏళ్ళు. ఏ పరిస్థితుల్లో సంతానం కలిగే అవకాశమే లేదు. ఆయనకు అసాధ్యం ఉందండి. ఆయనలో ఏముందో తెలుసు, అబ్రహాములో ఉజ్జీవము ఎంతకాలం ఆయన ఉంచుతాడు తెలియదు. వయసు రీత్యా 80 దాటితేనే గొప్ప సంగతి. 85 జరుగుతుంది. నేను అనుకుంటున్నాను, అడుగుతున్నాను, 100 ఏళ్ళు దాకా నన్ను జీవింపజేయి, 100 ఆత్మలను రక్షించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము, ఉజ్జీవము, నిత్య జీవం. జీవము ఇంకా ఎక్కువ టైం కావాలంటే నిర్జీవం. ఆదాము మట్టి మనిషిగా భూమి మీద పరుండినప్పుడు, పండుకోబెట్టినప్పుడు ఆ మనిషిని, అంటే నిర్జీవ దేహాన్ని, అతనిలో నిర్జీవము, జీవము లేదు. జీవవాయు ఊదిన తర్వాత జీవాత్మ అయినాడు, కానీ ఆయనలో ఉజ్జీవము లేదు. ఉజ్జీవం అంటే అర్థం ఏమిటి? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 57 అధ్యాయము 15వ వచనము.
హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ఇప్పుడు కూడా నాట్యం చేస్తున్నానంటే, ఇప్పుడు కూడా సైకిల్ తొక్కగలుగుతున్నానంటే అది ఉజ్జీవము. అబ్రాములో ఉన్నది జీవము మాత్రమే. ఎప్పుడైతే అయినా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, దేవునికి లోబడి ఉండటమే ఉజ్జీవం. చదువు తల్లి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు సెలవిస్తున్నదేమనగా, నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును నేను వినయము గల వారి వద్దను దీన మనస్కారి వద్దను నివసించుచున్నాను. ప్రభువా, కన్న కొడుకులే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్న రోజులు. మీరు ఏమంటున్నారు? రాజులు చక్రవర్తుల దగ్గరికి వస్తానంటం లేదే, వాళ్ళతో నివసిస్తాననటం లేదే. ఆ యోబు నలిగిపోయింది ఆయన హృదయం, ఆయన దగ్గరికి వచ్చారు మీరు. అన్న ఏడుస్తుంది సంతానం లేకపోతే, తోడికోళ్ళు పెనిన్న ఇసుకిస్తుంది, దూషిస్తుంది. ఆవిడలో జీవము మాత్రమే ఉంది, గర్భము ఫలించే స్థితిలో లేదు. అప్పుడు కన్నీటి ప్రార్థన చేసింది, ఉజ్జీవాన్ని ఆవిడలో నింపాడు. వినయము గల మనసు ఉన్నది కాబట్టి దేవుడే దిగి వచ్చాడు, గర్భాన్ని ఆశీర్వదించాడు. ఆవిడ అడిగింది, ఒక్క కొడుకునిస్తే చాలయ్యా, ఆ కొడుకు నీకే సమర్పిస్తానంది. అది సామాన్య విషయం కాదు, అది చాలా గొప్ప త్యాగం. అబ్రహాము ఏకైక కొడుకు 100 ఏళ్ల వయసులో పుట్టినటువంటి ఇస్సాకును ఎలా చంపటానికి సిద్ధపడ్డాడు. చంపనివ్వడు, పరీక్ష పరిశోధన. అలాగే అన్నాలో ఉజ్జీవం ఉంది కనుక సమూయేలు అనేటువంటి బిడ్డను పొందింది. తర్వాత అడిగిన అడగకపోయినా ఇంకా 4 సంతానాలు ఇచ్చారు. హల్లెలూయా. సంతానం లేని ఆడవాళ్ళని ఎప్పుడు కూడా మీరు తోలను ఆడవద్దమ్మా, అది దేవుని యొక్క చిత్తము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాను. ఈ ఉజ్జీవం అనేది, ఉజ్జీవం వస్తుంది మళ్ళీ పోతుంది. అందుకని జాగ్రత్త. ఉజ్జీవం వస్తుంది పోతుంది. అతని పేరు సంసోన్. సంసోన్లో జీవం ఉంది. ఒక కొదమ సింహము ఎదురొస్తుంది, ఆ కొదమ సింహం ఆయన్ని చంపేదే సంసోన్ని. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించింది. దేవుని ఆత్మ అంటే ఉజ్జీవాన్ని ఈ జీవాత్మకు అందిస్తుంది. అప్పుడు ఏ మానవుడికి లేనటువంటి శక్తి సామర్థ్యం మనకు వస్తుంది. సంసోను ఒట్టి చేతులతో ఆ సింహాన్ని చీల్చి చంపినట్టుగా ఉంది. ఏముంది సంసోన్లో? ఉజ్జీవము. తర్వాత ఏమైంది? ఉజ్జీవాన్ని నిర్జీవంగా మార్చుకున్నాడు సైతాన్. కామ పిశాచి పట్టింది, దెలీలాను మోహించాడు, అది ఒక వ్యభిచారిణి. నమ్మించింది, దేవుని యొక్క ఆశీర్వాదమైన తల వెంట్రుకలు కత్తిరించింది. కళ్ళు పీకేసినా ఏం చేయలేకపోయాడు, సింహాన్ని చంపినవాడు. న్యాయాధిపతులు 16 అధ్యాయము, న్యాయాధిపతులు 16 అధ్యాయం 26 నుంచి 2-3 వచనాలు చదవండి అమ్మా. యెహోవా ఉన్న దేవుడా, నన్ను మా తల్లిదండ్రులకి అనుగ్రహించిన దేవా, సింహాన్ని చంపేశానే, ఈనాడు నా కళ్ళు తీసేసిన ఏం చేయలేని పరిస్థితి. కారణం నాలో
లోపించింది ఏంటంటే ఉజ్జీవము. వాళ్ళొక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. కాబట్టి దేవుడు ఎంత జాలి గల్లవాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. వెంటనే ఉజ్జీవాన్ని పంపించాడు. ఎవరు చేయలేనటువంటి మహా గొప్ప బిల్డింగ్, సుమారు 3,000 మంది పైచీలకు ఉన్నారు. అందరూ కూడా మొత్తం కూలిపోయింది, చచ్చిపోయినారు. ఒక దావీదు విషయం కూడా చెప్పి నేను ముగింపు చేస్తాను. జీవము మీలో ఉంది. జబ్బు వస్తే చచ్చిపోతాం, కరోనా వస్తే చచ్చిపోతాం. ఇప్పుడు 85 ఏళ్ళు జరుగుతూ ఉంది కదా. ఈ రోజు వరకు నేను కరోనా వ్యాక్సినేషన్ తీసుకోలేదు. ఆమేన్. కరోనా వ్యాక్సినేషన్ తీసుకోలేదు పాస్టర్ గారు. గవర్నమెంట్ ఆజ్ఞకు వ్యతిరేకం కాదు. ఆ కరోనా ఇంజెక్షన్స్ ఇయటానికి వెళ్ళిన పొన్నూరులో ఉన్నాడు పాపం, మహానుభావుడు, చచ్చిపోయాడు. రవీంద్ర ఠాకూర్, మంచి స్నేహితుడు, మంచి డాక్టర్. భార్య రూతుమ్మ, గవర్నమెంట్ డాక్టర్. ఆ కరోనా పేషెంట్స్ మందులు ఇస్తే అది తోకి చచ్చిపోయాడు. జీవింపజేసేది దేవుడే, తిరిగి తీసుకునేది దేవుడు. కాబట్టి చాలా మంది చచ్చిపోయినారు. మరి ఈ సందర్భంలో విద్యాసాగర్ నిజాంపట్నం డానియల్ గారి ఫెలోషిప్లో పాస్టర్, మామూలు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా వచ్చింది. సొంత తమ్ముడు కొడుకు డాక్టర్, కాటూరు హాస్పిటల్ గుంటూరు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. 2 ఊపిరితిత్తులు పాడైపోయినాయి. అసలు ఒకటి పాడైతేనే చచ్చిపోతారు. ఆ సందర్భంలో ఇంటికి తీసుకెళ్ళమన్నారు. వారం బ్రతికిన గొప్ప సంగతని. ఆయన భార్య ఏడుస్తూ ఉన్నది. మోపిదేవి వెంకటరమణరావు పేరు వినే ఉంటారు. అతను నేను పక్కనే రెబ్బా ఇమానుయేలు ఆహ్వానిస్తే వెళ్ళి మీటింగ్లో పాల్గొన్నాము. వాళ్ళ పెదనాన్న కొడుకు ఫిలిప్ అని పరిశుద్ధుగా, మరి వాళ్ళు మత్స్యకారు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆ మోపిదేవి వాళ్ళ పెదనాన్న కొడుకు ఫోన్ చేశాడు. అయ్యా పాస్టర్ గారు ఏం చేస్తున్నారు చెప్పండి, ఇట్లా విద్యాసాగర్ చచ్చిపోతాడు అంటున్నారు. కరోనాతో 2 ఊపిరితిత్తులు పాడైపోయినాయి. సొంత తమ్ముడు కొడుకు డాక్టర్ కూడా ఇక వైద్య శాస్త్రంలో బ్రతికే అవకాశం లేదు అంటున్నాడు. అందరూ ఏడుస్తున్నారు. ప్రార్థించి నేను చేస్తాను కానీ. మోగుతుందయ్యా చప్పట్లు? ఎప్పుడు మోగుతాయి? 2 చేతులు. మీరు పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయని అడుగురు, వాళ్ళకి ఒకటే చెప్తున్నా. ముందు యేసయ్యని నమ్మండి, మీలో పొరపాట్లు సరిదిద్దుకోండి, అప్పుడు ప్రార్థన చేయమనండి, దేవుడు వింటాడు. సరే, ప్రార్థన చేశాము. పూర్తిగా తగ్గిపోయింది పాస్టర్ గారు. హల్లెలూయా. ఆయన కూతురు పెళ్లికి నన్ను, నా భార్యను ఆహ్వానించారు. ఆ కూతురు పెళ్లికి కూడా పాల్గొన్నాము. వాళ్ళ బంధువులందరూ వచ్చారు. 50 ఏళ్ల కింద నా స్టూడెంట్ ఆనంద కుమార్ అని నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నగారు ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. సరే, వాళ్ళ పెద్దమ్మ, ఈయన స్టేజి మీదకి వెళ్తున్నాడు ముసలాయన, హల్లెలూయా అన్నాను. అందరూ వచ్చారు. అంతవరకు ఆపేసి దావీదు గారి సంగతులను మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. దావీదుని గురించి యెహోవా దేవుడి ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఎందువల్ల ఉజ్జీవముతో నింపబడ్డాడు. అందుకని ఏం చేశాడు? సింహాన్ని చంపేశాడు, ఎలుగుబంటిని చంపేశాడు. మీకు తెలిసిన విషయాలను ఆలోచించవద్దు. అదే దావీదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆయనలో ఏముందో తెలుసుకుంటాము. నిబ్బరమైన బుద్ధి గలవారై మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగుచున్నాడు.
ఏమయ్యా సంసోను గారు, సింహాన్ని చంపావు, ఇదిగో దెలీల్ అనేటువంటి ఈ ఆడ సైతాన్ సింహం చేతిలో నశించిపోయావు కదరా తాతయ్య సంసోను. ఓ దావీదు మహారాజా, గొల్యాతును చంపావు, ఉజ్జీవము దేవుడిచ్చినందువల్ల. ఓ దావీదు మహారాజా, సింహాన్ని ఎలుగుబంటిని చంపావు, ఏమైంది? బత్షెబాను చూశావు, ఆవిడికి కూడా బుద్ధి లేదు, పట్టపగలు స్నానం చేస్తుంది దాదాపు 3-4 గంటలకి. ఇక్కడ అంటున్నాడు వాక్యంలో, పైనున్న వాటినే వెదకండి, క్రింద వాటిని చూడవద్దు, ఈ లోకమునటువంటి ప్రేమించవద్దు అని ఓ ప్రక్క చెప్తా ఉంటే, రాజైన వాడు యుద్ధంలో ముందు నిలబడాలి, ఆ రాజధర్మాన్ని తప్పిపోయాడు, పండుకున్నాడు, నిద్ర లేచాడు, యెహోవా దేవుని 7 సార్లు స్తుతించాడు. ఏమైంది? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగండంటే గుడ్డులు తెరిచి కాదు, ఆత్మలో మెలుకుకుండాలి, ఆత్మలో మెలుకుకుండాలి. ఆయన యోసేపు పైన పడుతుంది, అసాధారణ విషయం అది. ఇంత ఘోరమైన పాపము చేసి నేను దేవునికి వ్యతిరేకంగా పాపం మూట కట్టుకుంటానా? అది ఆత్మనేత్రాలు తెరిశాడు. దావీదులో ఆత్మనేత్రాలు మూసుకుపోయినాయి, ఈ యొక్క భౌతిక నేత్రాలు కనపడుతున్నాయి. ఆ బత్షెబాను చూశాడు, ఉజ్జీవం ఎగిరిపోయింది, నిర్జీవం అయింది. బత్షెబాకు తన పుట్టిన కొడుకు ఒక్క దెబ్బతో చచ్చాడు. తర్వాత మొదలేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అయితే ఆ నీతిమంతుడైన యేసు ప్రభుని నిరంతరం ప్రార్థన చేస్తే వాళ్ళ క్షమిస్తాడు. మా పాస్టర్ గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు నాకు, అయ్యా బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కొంతమంది పడిపోతున్నారు కాబట్టి ఆ బాప్తిసం తీసుకోకుండా కొంతమంది వెనకాడుతున్నారని. అంతేగా నాన్న మీరు చెప్పారు, అంతే కదా? అది కాదు, బాప్తిస్వమే. యేసు ప్రభు స్వయంగా తీసుకుంటే నువ్వెవడు, నేనెవడిని? పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు బాప్తిసం తీసుకున్న తర్వాత. ఈ బాప్తిసాలు 2 ఉన్నాయి. ఆత్మ బాప్తిసం నీటి ద్వారానే కాదు, ఆత్మ ద్వారా తిరిగి జన్మిస్తే గాని వాడు మాత్రమే, ఆమె మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రభు చిత్తమైతే మరొకసారి